ఛాయని ఎక్కడ విష్ణు చూస్తాడని, అలాగే వైష్ణవిని ఎక్కడ వరలక్ష్మి చూస్తుందో అని ఒకరికొకరు కంగారు పడుతూ ఉంటారు. మొత్తానికైతే పిల్లల్నిద్దరూ చూసుకొని ఉండరు. ఇక విష్ణుని అక్కడి నుంచి పంపించేసేయాలి, లేదంటే ఛాయని చూసేస్తే తీసుకుని వెళ్ళిపోతాడు అని వరలక్ష్మి ఒక ప్లాన్ వేసి, ఏంటి మీరు నన్నే చూస్తూ ఉన్నారు, తొంగి తొంగి దొంగలాగా చూస్తున్నారు, నాకు సైట్ కొడుతున్నారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు గొడవ పడుతుండడం చూసి ఒక పెద్దాయన, ఏంటమ్మా ఏమైనా ప్రాబ్లమా అంటే, పెద్ద ప్రాబ్లం బాబాయ్ అన్నట్టు చెప్పడంతో, ఏ చూడ్డానికి బుద్ధిమంతుడిలాగున్నావు, సొసైటీలో మంచి పేరు గల అబ్బాయిలాగున్నావు, ఇదేం పాడు బుద్ధి నీకు అనైతే అంటూ ఉంటే, విష్ణు ఇక్కడ మా ఫంక్షన్ జరుగుతుందండి అందుకే వచ్చాను, నాకు ఇంత సంబంధమే లేదనైతే అంటూ ఉంటే, సంబంధం లేనప్పుడు నీ ఫంక్షన్లో ఉండాలి కానీ ఇక్కడేం పని నీకు అనైతే అంటూ ఉంటే, అమ్మ వరలక్ష్మి నీకో దండం, నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చానులే అన్నట్టు చెప్తాడనమాట. ఇక అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక వరలక్ష్మి ఏమో మిమ్మల్ని లోపలికి పంపించడం కోసమే ఇలా చేశాను విష్ణు గారు, మరలా మీరు ఛాయను చూస్తే ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని నా భయం నాదేనైతే అనుకుంటూ ఉంటుంది. ధర ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఎందుకంటే విష్ణువుని దక్కించుకోవడం కోసం, మన పెళ్ళికి ఇక ఏ అడ్డు ఉండకూడదు, ఈ దెబ్బతో మన పెళ్ళైతే జరిగిపోతుంది అని కూల్ డ్రింక్స్లో మత్తుమందు కలిపేసి అందరూ తాగేసి కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేస్తుంది. ఇక అజయ్ బలవంతంతో ధర కూడా కూల్ డ్రింక్ అయితే తాగేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక విష్ణు వాళ్ళ నాన్న వచ్చి ధరనైతే లేపుతాడు. ధర ఏంటి నువ్వు చేసేది, నువ్వేసిన ప్లాన్ నువ్వే కొలాప్స్ చేసుకుంటావా ఏంటి, మొత్తానికి ఏమనుకున్నామో అది జరగకుండా పోతుంది, వచ్చిన పని కానివ్వు అన్నట్టు చెప్తూ ఉంటాడు. లక్కీగా ఆ మత్తు ముందు కలిపిన కూల్ డ్రింక్ని అయితే అటు వైష్ణవి కానీ నందిని కానీ తాగి ఉండరు, ఇంటికైతే వెళ్ళిపోయి ఉంటారు. నెక్స్ట్ టైం జరిగే ధర వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా, విష్ణుని తనను దక్కించుకుంటుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.